ఎనిమిదో రాశి వృశ్చిక రాశి. 2025 సంవత్సరం జూన్ నెలలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా గురువుగారు? మేష వృశ్చికయోర్ భౌమ. మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి. అయితే ఈ కుజుడు ఒక్కడే బాగున్నాడు, మిగతా ఏ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. అయితే ఈ వృశ్చిక రాశి సమస్య ఎట్లా ఉంది అంటే, ఏం పని చేయకపోయినా పర్వాలే, సంపాదించుకోకపోయినా పర్వాలే, ఏమి లేదైనా అంటే కూడా పర్వాలే, అన్ని గింజలు గంజిగా సుఖం తాగినా పర్వాలేదు, కడుపు నిండుతుంది, అన్నమే తినక్కర్లే. గంజి కూడా చాలా బలమైందిట. డాక్టర్లు ఒకప్పుడు ఏదైనా వ్యాధి వస్తే గంజి తాగమంటారు, అరుగుదల లేకపోతుంది, తిన్నది తిన్నట్లే విరోచనాలు అవుతాయి, అట్లాంటి రోజుల్లో గంజి తాగమంటారు. గంజి కూడా బలమైందే కాబట్టి, అంటే గంజి తాగమని కాదు అర్థం నేను చెప్పేది. ఎందుకంటే చెడు టైంలో ఎంత జాగ్రత్త పడితే అంత మంచిదని ఉద్దేశంతో చెబుతున్నా. ఇప్పుడు ఈ రాశివాళ్ళకి పూర్తిగా బాగాలేదు కాబట్టి, ఈ రాశివాళ్ళు సంపాదించాలని దానికి వెళ్ళి ఏదో వ్యాపారం చేసి ఆ వ్యాపారంలో అప్పులు చేసి ఉన్నది పోయి అప్పులు మిగిలి చివరికి ఆత్మహత్య చేసుకునేదాకా కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. అక్కడి దాకా పోకుండా ఉండాలి అంటే అసలు నీకు వ్యాపారం పనికి వస్తుందా లేదా కావాలి, నీవు దేనికి పనికి వచ్చేవాడు చూసుకోవాలి. మరి ఉద్యోగరీత్యా పనికి వచ్చేవాడు వ్యాపారం చేసి ఎన్నోసార్లు నష్టపడ్డారు. నీ వ్యాపారానికి సంబంధించిన జాతకమా, ఉద్యోగానికి సంబంధించిన జాతకమా, వ్యవసాయానికి సంబంధించిన జాతకమా, అది చూసుకోవడం ప్రతి వాళ్ళకి కూడా చాలా అవసరం. అది లేకుండా వాళ్ళట్టా సంపాదించారు వీళ్ళట్టా సంపాదించారు అనేది కాదు. నీకు సంపాదించే యోగం ఉన్నప్పుడు దానంతా అదే కలిసి వస్తుంది. రూపాయి పెట్టింది 1,00,000 అవుతుంది, 1,00,000 కోటి అవుతుంది, అట్లా పెరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ వృశ్చిక రాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. కానీ ఈ వృశ్చిక రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేయటం, మారేడు దళాలు తీసుకెళ్ళి ఈశ్వరుడికి ఇవ్వటం, ఇది చాలా అవసరం. అందులో శివాలయంలో చండీ ప్రదక్షిణం అంటారు. చండీ ప్రదక్షిణం చాలా విశేషమైంది. గుళ్ళు అడిగితే చెబుతారు చండీ ప్రదక్షిణం. చండీ ప్రదక్షిణం చేయటము, నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేయటం, నవగ్రహాల గుళ్ళో పోయి వచ్చి కాళ్ళు కడుక్కోకుండా ఉండటం. కాళ్ళు కడుక్కున్నారనుకోండి, చేసిన ఫలితం మొత్తం పోతుంది. ఎట్లా ఉంటుందంటే, ఒక గురువు ఉన్నాడు అనుకోండి, 2 కాళ్ళు పట్టుకొని దండం పెట్టి చెప్పు తీసుకుని దవడబోయే పళ్ళను కొడితే ఎంతో పాపం. కాబట్టి దాదాపు ఇది ఒక పెద్ద దురలవాటు అయిపోయింది. ప్రతి వాళ్ళు నవగ్రహాల గుళ్ళో పోవటం, ప్రదక్షిణ చేయడం, బయటకు వచ్చి కాళ్ళు కొడుక్కోవటం. నవగ్రహాలు ఎక్కడో లేవు, నీ అరిచేతిలో ఉన్నాయి. 9 గ్రహాలు ఉన్నాయి. మరి చేతిలో ఉన్న గ్రహాలను తీసి పారేద్దామా? నవగ్రహాలు గుళ్ళో పోయి కాళ్ళు కడుక్కోవడం చాలా తప్పు. గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కోండి, శివుడికి ప్రదక్షిణ చేయండి, నవగ్రహాల గుళ్ళో ప్రదక్షిణ చేయండి, ఒక 5 నిమిషాలు గుళ్ళో కూర్చోండి, ఏదో నీ ఇష్టదేవాన్ని స్మరించుకోండి. ఇంకా చేతనైతే ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే, ప్రతి సోమవారం ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. మారేడు దళాలు దొరికితే రోజు కూడా దేవుడికి ఇవ్వండి. ఇట్లా చేస్తే మీ బాధలన్నీ పోయి మీరు బాగా సుఖంగా ఆనందంగా బతుకుతారు. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు.